హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఫేస్బుక్ మార్కెట్లో ఎలా మనల్ని మోసం చేస్తారో చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ నేను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేశాను. దీంట్లో నేనేం చేస్తున్నానంటే iPhone 13 Pro Max కావాలి అని చెప్పి నేను వెతుకుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ $88కే మనకు iPhone 13 Pro Max వచ్చింది. అండ్ ఇక్కడ జస్ట్ లిస్టెడ్ అని వచ్చింది. సరే అని చెప్పేసి దీన్ని చూస్తే $88 ఉంది. అండ్ ఇక్కడ చూస్తే డిస్క్రిప్షన్లో చూడండి, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఓన్లీ 1 వీక్ వాడాము. అండ్ నేను వచ్చేసి ఇక్కడ funkyfood.com అనే వెబ్సైట్లో కొనుక్కున్నానని చూపిస్తుంది చూడండి. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫేక్ డీటెయిల్స్ అనమాట. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఫేక్ వెబ్సైట్. సో దాంట్లోకి వెళ్తే మీకు $80, $50 అని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. కానీ మీరు ప్లేస్ చేసిన తర్వాత మీకు అసలు అమౌంట్ తిరిగి రాదు. అండ్ మీరు అడగటానికి కూడా ఉండదు. ఒక 20 days, 30 days, 1 month తర్వాత ఈ వెబ్సైట్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. అసలు వెబ్సైట్ అయితే అవైలబుల్లో ఉండదు. సో ఈ పెట్టిన అతను ఎవరు అని చెప్పి చూస్తే మనకు చూడండి, ఇక్కడ జాయిన్ February in 2024, జస్ట్ ఒక 2-3 months బ్యాక్ ఓపెన్ చేశారు. అండ్ వీళ్ళ ప్రొఫైల్ చూస్తే కూడా దాంట్లో ఏ డేటా ఉండదు చూడండి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. అండ్ ఇది ఒక్కటే వెబ్సైట్ కాదు, దీంట్లో రకరకాల వెబ్సైట్ చూపిస్తూ ఉంటాడు. సో చాలా తక్కువ రేట్లో పెడతారు వీళ్ళు, ఎందుకంటే అట్రాక్ట్ చేయడం కోసం అని చాలా తక్కువ పెడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 94 ఉంది. $94కి అసలు మనకు రాదు. చూడండి, ఇక్కడ వీడు వచ్చేసి GrootSale.com అని ఒక వెబ్సైట్ పెట్టాడు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు క్లియర్ కట్గా అక్కడ చాలా చీప్గా కనిపిస్తాయి ప్రొడక్ట్. వెబ్సైట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏది కూడా ఫ్రీగా రాదు, తక్కువకి ఎవరు ఇవ్వరు. సో వీటి తక్కువకి ఇస్తున్నాడు అంటే సంథింగ్ స్కామ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, వీడి ప్రొఫైల్ చూస్తే వీళ్ళంతా కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1-2 months అయిందంతే. సో వీళ్ళు ఇలా సైట్ కొన్ని రోజులు రన్ చేసేస్తారు, తర్వాత డబ్బులని దుబ్బేసిన తర్వాత సైట్ క్లోజ్ చేస్తారనమాట. సో ఫేస్బుక్ మార్కెట్లో ఇలాంటి మోసాలు అయితే చాలా చూశాను. చాలామంది నాకు రిక్వెస్ట్లు పెడుతున్నారు ఇలా జరిగిందని. సో ఇది మీరందరూ కూడా గమనించి మీరు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిజికల్గా ప్రొడక్ట్ ఉంటే మాత్రమే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.